అయితే గతంలో ప్రభుత్వాలకు సంబంధించి పాస్పోర్ట్ కేంద్రాన్ని ఇక్కడ తీసుకురావడంతో చాలా వరకు కూడా దూరం తగ్గిందేమో కానీ పడే నానా యాతన తిప్పలు వారి కష్టాలు మాత్రం తగ్గలేదని చెప్పాలి. మనం భీమవరం పాస్పోర్ట్ కార్యాలయానికి సంబంధించి చూసుకుంటే పాస్పోర్ట్ కార్యాలయం వద్ద కనీసం వచ్చిన వారు కూర్చోవడానికి ఉండదు, కనీసం దాహం వేస్తే మంచినీటి సదుపాయం కూడా ఉండదు. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా పాస్పోర్ట్ కార్యాలయానికి వస్తే మాత్రం పాస్పోర్ట్ కార్యాలయం ఎదురుగా ఉన్న కొద్దిమేర ప్లేస్లో చెట్టు కింద లేకపోతే గోడ మీద కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పాస్పోర్ట్ కార్యాలయం పక్కనే ప్రధాన రహదారి ఉండడంతో నిత్యం కూడా ఇది రహదారి రద్దీగా ఉంటుంది. అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నా అటువైపు నుంచి రావాలన్నా నరకయాతన పడుతున్నారు. కనీసం కూర్చోవడానికి సరైన కుర్చీలు ఉండవు ఈ పాస్పోర్ట్ కేంద్రం వద్ద. గతంలో ఆర్టీవీ ఇదే కథనాన్ని ప్రచురిస్తే ఆ తర్వాత కొంతవరకు కూడా దానికి ఒక ఫెసిలిటీస్ కల్పించారు. అప్పుడు సిబ్బంది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొత్త సిబ్బంది వచ్చారు. అయితే ఆ సిబ్బందికి సంబంధించి పార్కింగ్, వారి బళ్ళకి సంబంధించి పార్కింగ్ చేసుకోవడానికి షెడ్డు ఉంది కానీ ఇక్కడికి పాస్పోర్ట్ కేంద్రానికి వచ్చే వ్యక్తులకి మాత్రం కనీసం ఆ షెడ్లో కూర్చోవడానికి అవకాశం లేదు. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చెట్టు కింద లేకపోతే ఆ రోడ్డు పక్కన గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ముందే గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పడే ఇబ్బందుల కంటే ఈ పాస్పోర్ట్ కేంద్రాలయం వద్ద పాస్పోర్ట్ అప్లై చేసుకునే క్రమంలోనే ఇక్కడ నానాయాతనే ముందుగానే ఇక్కడే పడిపోతున్నారని మనం చెప్పాలి.